చుట్టా బీడీలు తాకండి, ఆరోగ్యాలు చెడిపోతాయి. ఈ చిత్రంలో పాత్రలు సన్నివేశాలు కల్పితం. అది మేగింది దిగింది వేగంగా నెయ్యండి రా. అలాగే బాబు. మా నౌకరాజుని ప్రెసిడెంట్ చేయడం మా చెడ్డ తప్పు అయిపోయింది. కంకరి కాలు గుర్తుతండి, బుగ్గు నేలను ఎగురుతండి. ఏరా పాలయ్య, పోడి మీద కండిషన్ బాగుందా? బాగుంది బాబు. ఒకసారి బొమ్మ చూసి చెత్తను పేపర్లేదు చెప్పలేదు. రాసుకెళ్ళాలండి, అయితే రాసుకెళ్తానండి. తాటి చెట్టు తల్లే కాదు, ఈత చెట్టు ఇల్లే కాదు, తాగినోడు మనిషే కాదు, తాగితాను చూడు. సరమా కూరటుండవే? నీ జమ్మ అడిపోను, నువ్వేం డబ్బులు ఇచ్చావని నీకు వండి వారుస్తారు. ఏమే డబ్బులు ఇచ్చిన రోజులు లేవా? నువ్వు ఇచ్చిన డబ్బులు చెప్తానా ఎవడం లేదా నీకు? ఏరా దాసు, నువ్వు ఇంక తాగుడు మానలేదురా? నమస్కారం బాబు. ఏటు బాబు? చి, నువ్వు మారవురా. ఏటో ఎక్కువ చేస్తున్నావు, పరకు చీరిపోద్ది ఇప్పుడు. చేస్తున్న పని వెళ్ళండి బాబు. హలో హలో, ఏంటి న్యూసెన్స్? హలో మాస్టర్. ఏంటి పళ్ళు దుకాణం మూయిస్తే గానీ నీకు బుద్ధి రాదురా. నా బాట్లు, నా పెళ్ళం, నా ఇల్లు, నా ఇష్టం, మధ్యలో నువ్వెవరివే? వెళ్ళు పని చూసుకో. పెళ్ళి అయితే మీకు తెలుస్తుంది. నీలో పెళ్లి చేసుకోవడానికి నేను వెళ్ళాను అనుకుంటున్నావు ఏంటి? నాన్ సెన్స్. ఈ రోజు ప్రెసిడెంట్ గారి పొలం నాశనమే కాదు. హలో, ఈరోజు డ్యామ్ గేట్లు ఎత్తియాలరా. హలో ఒరే గోపి, ప్రెసిడెంట్ మనిషి కొండయ్య వస్తాడు, ఒకసారి ఆట పట్టించురా. అరే ఎందుకు రాడుతోనే ఉండి, నీకెట్ తెలీదు. అదే హలో దూర కనపడదు, కోత ఆపదు, ఎక్కడుందే? రే ప్రెసిడెంట్ పనులు ఏం చేస్తున్నారా? చెప్తాను మీ పని. కూర్చోండి మానేస్తారా పొలంలో? సంగి సినియా వాళ్ళు పట్టుకోండిరా. మా ప్రెసిడెంట్ పొలమే దొరికిందిరా మీకు.
ఏంటండి పేషెంట్ గారు? ఈ నౌకరాజు మాటిస్తే మహారాజు, అదే తేడా వస్తే మృగరాజు. పేషెంట్ గారు ఆ కుర్రపంకలో మళ్ళీ వచ్చి పొలంలో మందు పట్టుకుని దిగారు. అదే చెత్త వరుస వచ్చారు. ఆపుతావా నీ ముంతల సంత? ఇలాంటి విషయం నా దగ్గరికి తెచ్చే ముందు సమయం సందర్భం చూడాలి. నేను అనుకున్నట్టు అయింది. ఏంటండి పేషెంట్ గారు, మీ పొలంలో ముంతలు పడినట్టుగా ఉన్నాయి. బాగుందా ఇప్పుడు? క్షమించండి అయ్యా. అయ్యా సుందర ఇంటి వైపు వెళ్ళారు. ఎప్పుడు అదే పని ఏట్రా నీకు? ఎరా పిక్కలు పిట్ల గట్టి తినట్లేదు కదా? పంచాయతీలో ఎవడని అడిగితే అదే చెప్పు, బస్తాలు వేరే కదా. అలాగే బాబు. సోమేశు, మల్లేశు, ఎక్కడున్నారమ్మా? నాకు పోయినట్టు నువ్వు ఎప్పుడే వస్తావా? పొలం ఉంటే పైస ఇవ్వను. తీగుందా? తీగి లేకపోతే 5 పైసలు కూడా ఇవ్వను చెప్తాను. గెంజి కలుపులే కదా. పిల్లలు ఎక్కడున్నారా మీరంతా? ఓ పంతులు, ఏడు ఎదుగుతాను అక్కడ. అయ్యా, మీ పిల్లలు ఎవరో బడికి రాలేదు, వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. వాళ్ళు బడికి రారు, చదివేట దొరుకుతారు. వాళ్ళు మాలాగేలే. వెళ్ళు 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 వెళ్ళు. చదువు అట ఏం చదువు? ఈ కళ్ళు ఎప్పుడు తాగుతారు వాళ్ళు? చదివితే పాచడయ్యా నువ్వు. అంబలకంట ఊరగే ఖర్చు ఎక్కువైపోతుంది. నాకంటే చెప్తాలే పెద్ద ఊరగా జాడి. పెద్ద వస్తాడు, మూసుకుని తాగండి. ఇదేంటిది? మీకోసం ఎంత చేసినా వృధారా, మీరు మారరా. పెద్ద ఆయన అలాగే అంటారా? ఏంటిది? జమాజే ఏప్రిల్కి వచ్చావు? ఇంట్లో బాపు తాగుతారు. మీ అందరికి బాగాలేదు అనమాట, అయితే నాకు బాగాలేదు, నేను తాగుతాను. కళ్ళు బాగా ఎక్కువరా. అరే మా ఆవిడ కేక్ ఎత్తున్నట్టుందిరా. దొరికితే ఎముకలు ఇరుసెదురోయ్. నాకు ఎక్కిందల్లా దీపేంద్రా నాయన. వాతలు తగ్గిన తర్వాత మళ్ళీ కలుతానులే. నాన్ సెన్స్. ఊర్లో ఉన్న ప్రతి వాడికి నేనే దొరికాను గుద్దడానికి. అరే పిల్లలు ఇక్కడున్నారా? ఆగండి ఆగండి రా. ఒరే ఆగండి రా. అయ్యో, ఏటి పంతులు, నువ్వెంత కష్టపడినా నీ ప్రయత్నం ఫలించదు. మీరెన్ని అనుకున్నా నా ప్రయత్నం వదలను. నాయన వేరయ్యా, బాగున్నారా? అమ్మా బాగున్నారా? బాబు నమస్కారం. నమస్కారం కొండయ్యా. బాబు ఎరా పూత బాగానే పోసిందిరా. అవునయ్యా, బాగానే పోసింది. ఎందుకు పోయేది కానీ అయ్యా, మీరేం అనుకోనంటే ఒక మాట అయ్యా, మీ పెద్దనాన్నగారు సహకారం లేకుండా మీరు ప్రెసిడెంట్ అయ్యేవారయ్యా? నువ్వు నోరు మీరే కొండ. అవునరా, ఆయన సహకారం వల్ల అయ్యాను. కానీ ఊరు కోసం 20 ఎకరాలు తగలేశాడురా. అది కరెక్టేనరా? మేం గుర్తుకు రాలేదురా అప్పుడు. ఏ రోజుకైనా ఆ ఉన్న ఇల్లు సంతకాలు పెట్టకుండా 20 ఎకరాలు ఇచ్చాడే, ఆ భూమి లాగేసుకోనా? అప్పుడు చెప్తాను ఒక్కొక్కడికి. నమస్తే బాబు. విశేషాలు ఏట్రా? ఏముంటాయండి, తాగడానికి మందు లేదు, చెప్పడానికి విశేషాలు లేవు. ఏం చెప్తామండి? ఆ మందుకు డబ్బులు నేను ఇస్తా గాని ఊర్లో విశేషాలు ఏటో చెప్పరా. ఇస్తారా బాబు? అలాగైతే చాలా ఉన్నాయండి. ముందా ప్రెసిడెంట్ నౌకరాజు విశేషాలు ఏటో చెప్పరా. బాబు, ఆ పెద్దనాన్నైనా గౌరీ గారు 20 ఎకరాల పొలము
ఎప్పుడు లాగేసుకుందామని డాక్కళ్ళు వేసుకొని చూస్తాను బాబు. ఎంత చెప్తాను. ఏటి ఇక్కడ డబ్బులు ఎట్టాను కనబడుకుంటున్నాయి. ఆ ముష్టోడు చూసి తీసుకుంటాడు. చెప్తాను. దొరికితే అప్పడాల మధ్యలో పేరించేద్దాము నాయన. మీరు కళ్ళు తాగుతున్నప్పుడు ఆడవాళ్ళు కన్నీరు గుర్తుకురావా? నాన్సెన్స్. నన్ను గుర్తితే కానీ మీకు రోజు గడవదరా. అయ్యా పెద్దయినా మీరే చూడండి అయ్యా. ఆగు తల్లి, ఒక్క నిమిషం ఆగు తల్లి. అసలు ఏం జరిగింది తల్లి? ఏం జరుగుతుంది? అలా ఆవిడ అంటబెడుతుంటే పెద్ద అయినా బుద్ధి. మేమెందుకు ప్రెసిడెంట్లమే? లేచిన దగ్గర నుంచి కళ్ళు తాగడమే బాబు. ఈ తాగుడు మోహన్రా, ఈ తాగుడు వల్ల మీ కుటుంబాలు చిన్న భిన్నం చేసుకుంటున్నారా? ఒక్క మాట చెప్పు, ఈ తాగడం వల్ల నీకు ఉపయోగం ఏంట్రా? లేదయ్యా, ఇక నిన్న మానేత్తనయ్యా. చెప్పి అలసిపోయినయ్యా. ఇలా ఎన్నోసార్లు నమ్ముకున్న భార్య అని బాధ పెట్టకరా. ఇక నుండి మానేస్తాడులే అమ్మా. సరేనయ్యా, ఈ మాట విని ఆగిపోతుందని ఇంకోసారి చేయకుండా చూడండి తల్లి. మారుతాడు ముష్టి గొల్లుగా. అయ్యా సరే, దండాలయ్యా. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని బతకండిరా. సరికొచ్చింది. సాయంత్రం 7 గంటలకల్లా క్యాన్ పట్టుకొని కోరిక. అమ్మా ఆకలేస్తుంది, ఏదుంటి పెట్టమ్మా. అమ్మా ఒకళ్ళు గెంజుంటి పోయి అమ్మా. అమ్మా ఆకలమ్మా. ఏమే నాన్న ఆకలి అంతండే పాటకి వెళ్ళట్లేదు కదా, రెండోసారి పోతాలండి. వేరుదానా, మీ అమ్మ మీ నాన్న తెలగే వదిలేస్తావే? ఆలోచన మీకలా, అసలు ఆలోచన మీరేం పడుతున్నారు? ఇప్పుడు ఏమన్నానే? మా అమ్మ నా నోట్లేసుకుని జమ్మ పడిపో. నా కోసం మీరు గొడవ పడక. ఇంకా ఏమనాలి? దీని అమ్మ జీవితం చూసారు ఇప్పుడు కూడా మా అమ్మ నాన్న ఊచపడుతున్నారు మీరు. చెట్టు ఆవిడ చేశాడు ఇక్కడ, నా అనుమతి లేకుండా వేస్తాడు ఆవిడ ఇక్కడ. చాలా పళ్ళు తినాలి అంత నీకు పళ్ళు వెళ్తాయి కదా, పళ్ళు తీలా పళ్ళు అందట్లేదు, నాకు పళ్ళు అందట్లేదు. నాన్సెన్స్. మీరు మారర్రా. రెస్టారెంట్ పెడితే సరిపోతారు మనకి వాళ్ళు. మిమ్మల్ని మార్చలేకపోతున్నాను రా, నా వల్ల కావట్లేదు. కన్ను వెయ్యన్న మంచి రసపట్లో ఉంది. నన్ను వదిలేసి మీరు ఆడేస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయావే? వేసే కిన్ను
ఎట్టేళ్ళిపోయిన దోశ అన్న సరేనా తప్పండి తలపట్టేసిందే కూర్చో మరే అలా నీ చోటు ఖాళీగా ఉందిగా ఆ ఎగుజీలకి చెట్టుకెళ్ళి సొక్కపడగానే ఒంట్లో సమ్మగా ఉంది ఇప్పుడు అర్థం చూడే ఎలా ఉంటుందో వాటం చూస్తే వాళ్ళకి చేసా లేపిస్తున్నట్టు ఉన్నావు అన్న కూర్చోన్న అర్థం ఏంట్రా రేయ్ చూడాలా ఈరోజు ఎవరి సత్తా ఎలాగుంటుందో నువ్వేట్రా ఇక్కడ వెళ్ళకుండా వెళ్ళి అలాంటి కొలు తీసి అందించా బాబు ఎక్కడికి వెళ్ళిపోయారు నిన్న కనిపించలేదు పట్నంకి పోయాను బాబు ఏరా 4 మేక పిల్లలు ఉన్నాయి కదా బాబు సంతకు తీసుకెళ్ళి ఎంత వచ్చాయి డబ్బులు 13,000 వచ్చాయి బాబు 13,000 అయ్యా సుందర ఊర్లో ఉందిరా ఉందయ్యా మొన్న 10,000 కావాలన్నదిరా సర్లే గాని ఆ 3,000 నువ్వు ఉంచుకొని ఆ 10,000 నాకు ఇయ్యు చేపల చెరువు లెక్కలు తేలిన తర్వాత నీకు ఇస్తాను నీ సరసాలకు నా మేక పిల్లలు అమ్మిన సొమ్మంతా గాలు వద్దున్న నా ముఖం నేను చూసుకున్నాను చూడు వద్దురే అంతే చింతమని నాటుకొని తీసుకెళ్లి నిద్ర లేకుండా చేశారు రే గోపి రే రమణ బాబు ప్రెసిడెంట్ గారు ఎవరికి దొరకని పచ్చగడ్డి నీ దోస్తులకి నీకు దొరుకుతుంది నీ కీలు కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడు కుర్రోళ్ళని తీసుకెళ్ళి పచ్చగడ్డి తెచ్చి మన కాయిడ్ బయలుకి వేయండిరా మొన్నే కదా తెచ్చాము ఎన్నిసార్లు తేవాలి ప్రెసిడెంట్ గారు తొందరలోనే పందేలు ఉన్నాయి కదా ఇదే నేటి రోజు మాకు పని సరేలేండి ప్రెసిడెంట్ గారు మేము తెస్తాం అది మంచి పద్ధతి కాదు కూడదు అనుకున్నారంటే నా పొలంలో ఎప్పుడూ అడుగట్లేదు అర్థమవుతుందా ఎటు అడుగు పెట్టద్దా ముందులే పెడతాను నీకే తెలుసు అలాగయ్యా మొత్తమయ్యా ఓ నాయన గ్రామ సభ అట్రా ఎవరికి ఆగింపు ఉంటుంది ఏటో గ్రామ సభ కదా చెప్తాను ఊరు వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన ఈ గంటుపల్లి గ్రామ సభకు విచ్చేసిన గ్రామ ప్రజానికానికి నమస్కారాలు. ఊరు సొమ్ముకు మూలాధారాలు 2 చేపల చెరువులు, తూర్పు దిక్కిన 20 ఎకరాల జీడి తోట, జీలికి చెట్ల నుంచి వచ్చే కళ్ళు, బందిరిదొడ్ల నుంచి వచ్చిన సొమ్ము అన్నీ కలుపుకొని 46,400 రూపాయల రొక్కం. ఊరు బాగుగై ఏం చేయమందరో సెలవీయగలరు. ఏంటి ప్రెసిడెంట్ గారు, అన్నిటికీ వచ్చిన ఆదాయం ఇదేనా? ఏంట్రా రమణ, మీ అందరి సంస్థలోనే కదా ఈ తౌడికి జీడి తోట ఇచ్చాను. ఆడేమో పిక్కల్ని పిట్టలు తినేసే అంటాడు. చేపల చెరువులేమో చెన్నైకి ఇచ్చాం. ఆడంతుందో సగం రాత్రి ఎవడో పట్టించి తినేస్తాడట. జీలికల్లేమో సంగికి అప్పు చెప్పాను. వర్షాలు లేక కళ్ళు దిగట్లేదట. బండెల తోటేమో కొండకి ఇచ్చాం. పశువులేమో అరువు పెట్టి తీసుకెళ్ళిపోతాడట. ఇలాగైతే ఎలాగవుద్ది? అందుకనే నేను వచ్చిన సొమ్ము మొత్తం చెప్పాను. సగం సొమ్ము సుందరకే మూడేసినట్లున్నాడు. నాకు అదే అనుమానం. ఈ పెట్టలు తినేస్తాను. పక్కూరు లేని పెట్టలు మానూరు వచ్చి తీయడం ఏంటండి? పక్కూర్లో లేని మన ఊర్లో ఉండకూడదా? పక్కూర్లో లేని సందులో సుందరి మన ఊర్లో ఉంది కదా. నువ్వు నోర్మైరా. ఆపండి. అయ్యో కర్మ, నేను మరీ ముత్తుకున్నాను రా, నాకు ఓటేయండి రా అని. నేను కానీ ప్రెసిడెంట్ అయితే ఏం చేసేవాడు? బాబు సింగిడి సోమరాజు గారు, ఒడ్డు మీద ఉండి మాట్లాడుకో. ఆపుతారా మీ అపహాస్య సందేశాలు? పవిత్రమైన ఈ గ్రామ సభలో నీతి కోసం న్యాయం కోసం కట్టుబడి ఉండేది మా తరం. రాను రాను ధర్మం మర్మం ముసుగులో కనిపించడం లేదు. న్యాయం గాయంతో రోజు రోజుకు మాయమైపోతుంది. ఇదేనా మీ సభా సంస్కృతి?
అయ్యా పిల్లల్ని స్కూల్కి పంపించేలా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పండి అయ్యా. అది నేను చూసుకుంటానులే బాబు. అయ్యా ఆ ముష్టోడు ఎప్పుడైతే మన తాగేస్తుంది కొంచెం చెప్పండి అయ్యా. ముందు తెలుసుకుంటే తాగుతుంది అదే అన్నమాట. వెళ్ళకుండా ఇంట్లో ఏది ఉంటే అది అమ్మెత్తండు, రోజు తాగేస్తాడు. ఎందుకు వచ్చావు? ఏంటి అడుగుతాను? ఇంటికి చూడండి బాబు ముందు పొదలకి ఎలాగెగుతున్నాడు. సరే తల్లి. వీళ్ళు తాగడం వల్ల మనకు దొరకట్లేదు. పెద్దయినా ఈ ఊరు కోసం 2 ఎకరాల భూమి ఇస్తా, పిల్లలందరినీ స్కూల్కి వెళ్ళేటట్టు చేస్తా, ప్రతి ఒక్కరితో పని చేయిస్తాను, ఊరిని అభివృద్ధి చేస్తాను, ఊరికి వచ్చిన ఆదాయాన్ని పెంచుతాను. మన ప్రెసిడెంట్ చేయండి. గట్టి దిగింది కక్కలకి. ఎందుకురా ప్రెసిడెంట్ మాట ఇచ్చావు? గడ్డి తెస్తానని. ఎత్తాడు. అమ్మా నోరు మూసుకొని ముందు గడ్డి పీకు. ఇప్పుడు ఆ పచ్చగడ్డి పీకు. మాట నువ్వు ఇవ్వడం ఏంటి, మూట నేను మోయడం ఏంటి? మోయకూడదురా. మాట ఆడిస్తే మనం ఇస్తేట్రా. ఇది అందుకోరా. బాగా కూరినట్టుకున్నా రొట్టుగడ్డే. మరి ఇప్పుడు వెళ్ళి కొండపైకి వెళ్ళి ఏలుగడ్డ చేస్తాం ప్రెసిడెంట్ గారికి. చంద్రకళరా అమ్మ కంత్రిల్లారా, చెప్తా మీ పని మా నాన్నగారితో చెప్తా. పొద్దు చంద్రకళ, ఈ విషయం మీ నాన్నకి చెప్పొద్దు. చెప్పేస్తా. నువ్వు ఆగే రమణ, రాలుగే రమణ ఇక్కడ ఉండకూడదురా. ఆహా, ఏం చేస్తావురా రమణ? ఏలమ్మా మర్యాద ఇంటికి వెళ్ళి వంటింట్లో గడి తిప్పుకోకుండా, లేదంటే రోడ్లో వేసిన మిరపకాయలు నీ నోట్లో వేసి నలిగే వరకు నాట్యం ఆడించేస్తా. ఏంట్రో రాలుగా రమణ, అరెంకమంత పడవలేవు, నువ్వు కూడా నన్ను బెదిరిస్తావా? పొరపాటును కూడా పశువుల దగ్గరికి వెళ్ళకు, అవి గడ్డనుకుని నిన్ను మేస్తాయి. ఆడదంటే గరిట తిప్పేదే కాదురా, అవసరమైతే మడం కూడా తిప్పగలను. ఏంటి నిజంగా చెప్తావు మీ నాన్నకి? చెప్తా. సరే చెప్పు. చెప్తా. ఈ విషయం ముందు చెప్పాలా తర్వాత చెప్పాలా మీ నాన్నకి? ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు, ఏం చెప్తావేంటి? అదే మేము రాకముందుకు వెళ్ళి తెగ నవలేస్తున్నావు కదా, అదే ఎప్పుడు చెప్తామని మీ నాన్నకి? వీడెప్పుడు చూసాడబ్బా? చెప్పమంటావా? అరే వద్దురా, చెప్పద్దురా. చెప్తా. నాన్నగారు ఎక్కడెక్కడ ఉన్నారా? గోపి దగ్గర నాటకాలు. ఇద్దరమే ఇక్కడ ఉన్నాం, నీకేమనిపించట్లేదా? చాలే. ముష్టోడు ముందు వెనక చూడకుండా ఇక్కడ పోసేస్తాడు. కిల్లి ఏమైంది? జోబులింది ఎవడు దుబ్బేస్తున్నాడ్రా? అయ్యా నమస్తే. పడాల్సిన కిల్లి తెచ్చుకుందాం అనుకుంటే కొట్టి తీసాడో లేదో.
ఇది నీ పనే? ఒక్కడే పని అయ్యా. నువ్వు చేసింది ఏమీ బాగులేదురా. ఇప్పుడే జరిగింది కదా, అప్పుడే మీ దగ్గరకు వచ్చేసింది. ఇంత చేశాక తెలియదా ఇంకా? చూసుకోలేదయ్యా. హాయిగా ఉంది కదరా, ఎర్రగా పండింది కదరా. దేని గురించి మాట్లాడుతున్నారయ్యా మీరు? కిల్లి దొబ్బేసి మళ్ళీ నాటకాలు ఆడుతున్నారు నువ్వు. నేను తీయలేదు. రమణ, ఇంత అందమైన వాతావరణంలో ఆ రామచిలుక చూడు ఎంత అందంగా ఉంది. అవునవును. ఒరే తింగరోళ్ళారా, ఏం మాట్లాడుతున్నారా? రామశీలకు కొంచెం గేర్ ఎక్కువ రోయ్. నిజమేం రోయ్. బాబు గోపి, ఏంటి ఇలా వచ్చారు? అదే బాగా దాహంగా ఉంటాను. నిజంగానే దాహంగా ఉందా? నీ దాహం ఏంటో తనకు తెలిసిపోయినట్లుందిరా. అరే రమణ, 3 అంకెలు లెక్క పెడతాను, మర్యాదగా పారిపోయావా సరే, లేదా ముందే చెప్తున్నా మా నాన్న కిల్లిలో ఆకులో నేను మడత పెట్టేస్తాను. ఇస్త్రాకుతో పోల్చినా బాగుండ్రా, మరీ కిల్లి ఆకుతో పోల్చిందిరా. ఛీ, నేను ఉన్నానరా, నేను వెళ్ళిపోతాను రా. ఆగురా, నన్ను ఆపురా, నేను వెళ్ళిపోతాను. సార్ చేదిస్తావా? పూకి ఎన్నో గుమగుమలు ఆకాశవాణి వార్తలు ఏరా రాములు, ఏట్రా వార్తలు చెప్తాను? ఈరోజు రేపు వర్షాలని చెప్తున్నారు. పరిరక్షణ పట్ల తమ వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు. వర్షాలు ఈరోజు రేపు వర్షాలంట, గెంతొచ్చు తడవచ్చు. ఇబ్బందిగా ఉంటే కదా మూసుకో. అవును, నాది ఒక చిన్న సందేహం. ఏంటి? మీ నాన్న ఇప్పుడు ఆ తొందరింట్లోకి వెళ్తాడండి? ఏమో, నాకేం తెలుసు. అవునవును, నీకేం తెలియదు, అన్నీ మేమే చెప్పాలి.
నువ్వు చెప్పేది నిజమైతే ఈ లోపే ఎటు వెళ్ళిపోయినారు వాళ్ళు. అబ్బా ఇంకా నా వల్ల కాదు గోపి. ముసలిళ్ళకి పరిగెడతారట్రా. రైట్ నువ్వు సొంతలోకి వెళ్ళరా, నాకు అనుమానంగా ఉంది. రైట్ నువ్వు పెట్టు. అబ్బా అవును, చేతుల ముందు. ఇప్పుడు చెప్పు. రండి. ఏటి సుందరేటి ఇప్పుడు సైకిల్ చేస్తుంది? ఏయ్ నీకు ఎలా పాలా లేదటే, సమయం పాడలేదటే, ఇప్పుడు పిలుస్తాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు అర్జెంటుగా 10,000 కావాలి. వచ్చి నా చేతికి ఇచ్చి. డబ్బులు జోబులు పెట్టుకుని తిరుగుతామంటే. నాకు 10,000 కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. తీసుకా ఇందా. బంగారం. సరే సరే. హలో మామగారు, వస్తాము. ఆగండి మీరు, ఎంతగా తెగించారా మీరు? దొరికాక చెప్తా మీ పని. నేను సాధించా. నా 10,000 కంటే విలువైన బంగారం. అమ్మా, ఏం పెద్దయినా? తినడానికి ఏమైనా ఉందా తల్లి? అయ్యో ఇప్పుడే కాలేస్తాను పెద్దయినా, కొంచెం ముందొస్తే సరిపోతుంది పెద్దయ్యా. సర్లే తల్లి, పర్వాలేదులే. మామయ్య గారు, ప్రతిరోజు ఎక్కడో దగ్గర తినే బదులు మన ఇంటికి వచ్చి తినొచ్చు కదా మామయ్య గారు. ఊరంతా నావాలైనప్పుడు ఒకింట్లో తినడం సహజం కాదమ్మా. ఊరందరి మంచి కోసం ఆలోచించండి, నేను సంతోషపడతాను. కానీ ఇంటికి వచ్చి భోంచేయండి. ఊరందరూ నావాలని భావించి నేటికి 30 సంవత్సరాలు అవుతుందమ్మా. ప్రతి గడప నా కడుపు నింపింది, ప్రతి అరుగు నా అలచడి తీర్చిందమ్మా. ఊరికై ఉన్నదంతా ఇచ్చేశానని నీ పెరిమిటి నా ముఖం చూడుకుంటున్నాడమ్మా. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదని మీ ఆయన ఎప్పుడు తెలుసుకుంటాడో తల్లి. తాతయ్య, అమ్మా బాగున్నావా? బాగున్నారా తల్లి?
నాన్నగారు మారే సమయం దగ్గరలోనే ఉంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను రా నా బంగారు తల్లి. అమ్మా ఏమే కొంచెం మంచినీళ్ళు అందుకో. ఏమే ఎంతసేపు అని చెప్పి వీళ్ళ సోకులకే సమయం సరిపోతుంది. నేను చెప్పింది గుర్తుందా? ఏం చెప్పావు? అదేనండి, మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన పసుపు కుంకాలుగా ఇచ్చిన 5 ఎకరాల భూమి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అప్పుడెప్పుడో ఇచ్చాను వేరే వాళ్ళకి పండించమని. అది ఎలాగిచ్చేస్తారు మీరు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అది మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం. మా అన్నయ్య కష్టపడి సంపాదించిన దాన్ని గుర్తింపుగా ఉంచుకున్నాను నేను. ఒకవేళ ఇస్తే మీరు ఆ గోపికే ఇవ్వాలి. అది ఎవరికో పండించడానికి ఇచ్చేసాను, ఇప్పుడు అలా దాని గురించి కోలా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ 5 ఎకరాలు పండించడానికి ఇస్తే గోపికే ఇవ్వాలి, ఇంకెవరికి తప్పుకునేది లేదు. ఏటి నోరు లెగుతుంది? చూడు, ఆ గోపి మీ అన్న కొడుకని ఎవరికీ తెలియకూడదు. వాళ్ళమ్మ నాన్నలు నా వల్ల ఊరికి దూరం అయ్యారని అస్సలు తెలియకూడదు. ఏమైనా తేడా జరిగిందా ఎవరిని వదలను. ఎలా ఏంటి గోపి నా బావా? నీకు మాట చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి. మొదట నేను చెప్తా. సరే, ఏంటది? నువ్వు నా బావ. నన్ను మర్చిపోతావా? ఏం మాట్లాడుతున్నావు? సంగి కొడితే ఏమైనా కళ్ళు తాగొచ్చావా? మనం నిజంగానే విడిపోదాం. పిచ్చారా నీకేమైనా? నువ్వు నా బాబు అని తెలిసి నీకు చెప్దామని కొండంత ఆస్తో వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏదేదో వాగుతున్నావు. అందుకే మనం కలవలేమంటున్నాను. మా అమ్మా నాన్నలు మోసం చేసి ఊరొదులు పెట్టి వెళ్ళిపోయేలా చేసిన మీ నాన్నని చంపి నేను నిన్ను పెళ్ళాడలేను. ఈ విషయం నీకెలా తెలిసింది? నాకు నిన్ననే తెలిసింది. అయినా మా నాన్న చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాలా? నీ మీద ప్రేమ ఆకాశం అంతుంది, మీ అయ్యి మీద కోపం అంతకు మించి ఉంది. అందుకే నువ్వు నాకు కనిపించుకో, నా జీవితం నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతా, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, ఆకాశం అంత ప్రేమ ఆవేశానికి లొంగిపోయింది కదా. నీ ఆవేశం ఆవేదన తీరా చూద్దామని వచ్చిన నా మొహం కూడా నీకు చూపించు. ఇక సెలవు. చంద్రకళ, చంద్రకళ, నన్ను నేనెన్నడు నేనుగా అనుకోలేదు, నీలో సగమయ్యాను, నీవే జగమన్నాను. సుడిగుండమే నీ తోడు లేని నేడు, బ్రతికుండనే ఉరితాడు నాకు నేను. నన్ను నేనెన్నడు నేనుగా అనుకోలేదు, నీలో సగమయ్యాను. ఏడు బాబు డబ్బులు మోగుతున్నాయే, దేని గురించి బాబు? గ్యామ్ షాపా? పెద్దాయనికి ఏదో వ్యాధి సోకింది కదా, దాని గురించి అనుకుంటా.
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మా పెదనాన్న అదే గవరయ్య ఒక మహమ్మారికి గురయ్యారు. ఏ మందేయాలో తెలియని పరిస్థితి. ఎవరైనా తనని సాకినట్లయితే ఈ పుణ్యం దక్కుతుంది. అదే ఎవరు ముందుకొస్తారు? అదేంటండి ప్రెసిడెంట్ గారు, మీ పెదనాన్న పట్టుకున్న మాట్లాడతారే, మీకు బాధ్యత లేదా? ఉంది మరి. ఆ 20 ఎకరాలు నాకే రాసి ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. అవునండి, ఉమ్మడి సాగు కింద 20 ఎకరాలు ఊరందరికీ రాసి ఇచ్చారు. అంత మాత్రాన ఆయనకి వెళ్ళి మేము సేవలు చేస్తే ఆ జబ్బు మాకు అంటుకోదేటి? ఊర్లోనే సాగడమే కాదు, ఆయన ఊర్లోనే ఉంచకూడదు. ఒప్పుకోం మేము. ఏం మాట్లాడుతున్నారా? అతను లేకపోతే ఊరిలో ఉండేదా? మాట ఆడితే అర్థం ఉండాలరా. రాత్రి నుంచి నెడుకుతాను, ఎక్కడ కనిపించరేటే. అప్పుడు నేను లేట్ చేస్తున్నావు. దీని సూత అర్థం కాలేదా? ఇదే పనిలో ఉన్నావా? మరి చూడండి, ఊరు ప్రెసిడెంట్గా నేను చెప్పిన మాటకి మీరందరూ కట్టుబడి ఉండాలి. నువ్వు ఆయన బెక్స్తో ప్రెసిడెంట్ అయ్యావు, అది గుర్తుందా నీకు? ఇలా మాట్లాడడం చాలా తప్పు. నువ్వు నాకు చెప్పేదేంటే? ఊరు మంచి కోసం చేస్తానని నేను. అర్థమవుతుందిలే నీ విధానం అంతా. మీరు ఆగండి చెప్తాను. ఊరు క్షేమంకై, ఊరు ప్రయోజనార్థం మా పెదనాయన అనగా తలివరపు గవరయ్య గారిని ఈ సభకు పిలవడానికి ఉద్దేశం. ఆయనకు సోకిన చర్మవ్యాధి కారణంగా అది ఊరందరికీ సోకకుండా మన ఊరు చివర బొంకుల దెబ్బపై చర్మవ్యాధి తగ్గే వరకు ఉంచమని ఊరు ప్రెసిడెంట్గా ఆజ్ఞ. ఎవరైనా ఆయనకి భోజన సహాయం చేసినచో వారు కూడా ఆ దెబ్బపై ఉండిపోవాలి. ఇది ఈ ఊరు పెద్దగా గంటుపల్లి గ్రామసభ ప్రెసిడెంట్గా చెప్తానని నేను. అందరూ వినాల్సిందే. అయ్యా పెద్ద మనుషులు, ఈ మహాన్ బాబుకి ఇలా చేస్తారా? ఈ బాబుని కష్టపెడతారా? మీరు బాగుపడరు, ఈ ఊరు బాగుపడదు. మీకు ఒక దండం. ఏరా, ఏం చేయలేమా మనం? నాకంటే దారుణంగా ఉన్నారు టీలో. నేను అదే చూస్తున్నాను, కానీ సమయం వచ్చినప్పుడు మనమేటో చూపిద్దాం. ఈ గంటుపల్లి గ్రామం మంచి కోసం నేను ఏ పని చేయడానికైనా సిద్ధం. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను శిరసావహిస్తున్నాను. పెద్దయినా ఒకసారి ఆలోచించాను. వెళ్ళనీలే, ఓ 4 రోజులు ఉంటే తెలుస్తుంది. అలలే నీకు బంధువులంటా దేవయ్యా, రేపే తెలియని దిన తడమతుకు నీరయ్యా, రేవును చేర్చే పడవే నీకు తోడయ్యా. ఆ ఊర్లో ఉంటే ఆయన అంగీకరించండి.